మోక్షదక్షం సుభిక్షం సంగంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని జన్నపల్లి గ్రామంలో ఉన్న పురాతన శివాలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. మల్కాజ్గిరి శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు సుమారు ₹1 కోటి వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి చేయించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పురాతన ఆలయాన్ని తన సొంత ఖర్చులతో ఆధునీకరించారు. కాగా గ్రానైట్ ఫ్లోరింగ్, వాటర్ ట్యాంక్, టైల్స్, గార్డెనింగ్తో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శివాలయ పునర్నిర్మాణ పనుల్లో స్వయంగా ఆయనే పాల్గొన్నారు. హైందవ ఆచార వ్యవహారాలకు భారతదేశం పుట్టినిల్లు. ఆ సాంప్రదాయం విధానాలు తరతరాలుగా వారసత్వంగా వస్తున్నాయి. వెలుగులోనికి వచ్చిన దేవాలయాలు ఎన్నో ఉన్నా వెలుగులోనికి రాని మరెన్నో దేవాలయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ కోవకు చెందినదే జన్నెపల్లిలో వెలిసిన స్వయంభు రామలింగేశ్వర స్వామివారి దేవాలయం. ఈ ఆలయాన్ని 1400 సంవత్సరాల క్రితం శ్రీరాముడే శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారని గ్రామస్తులు కథలు కథలుగా చెబుతున్నారు. మోక్షదక్షం సుభిక్షం సంగంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం. ప్రధానమైన శివాలయము. ఈ గ్రామ పెద్ద మనుషులు కూడా అప్పుడప్పుడు కొన్ని ఇక్కడ వసతులు కూడా కల్పించారు. కానీ వసతులు కొద్దిగా బాగాలేదన్న మా హనుమంతరావు, మైనంపల్లి హనుమంతరావు గారు అని చెప్పేసి అక్కడ హైదరాబాద్ అల్వాల్ మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు, అతని అత్తగారు ఈ ఊరు. అయితే ఇదంతా చూసి ఇదంతా మొత్తం డెవలప్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో సొంత డబ్బులతోని ప్రహారీ కూడా 3 ఎకరాల ప్రహారీ కూడా ఇక్కడ పార్కింగ్ టైల్స్ మరియు ఉద్యానవనము లోపల కూడా ఈ శివాలయం గర్భగుడిలో మరి హాల్లో బయట కూడా అన్ని గ్రానైట్ బండలతోని మంచిగా నిర్మాణం చేయడం జరుగుతుంది. వారి సహకారాలు కూడా చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి దాదాపు ₹1,30,00,000 దాకా కూడా ఖర్చు పెట్టడం జరుగుతున్నది. సొంత నిధులతో గ్రామస్తుల సహకారం కూడా దానికి చేస్తున్నారు. వారు ఉండి చేయిస్తున్నారు. డబ్బులు పెట్టకున్న గ్రామస్తులు మాత్రం ముందట ఉండి చేయిస్తున్నారు. కాబట్టి ఇట్టి కార్యక్రమం చేయడము ఎంతో ఆనందంగా ఉంది. గ్రామస్తులు కూడా బాగా సంతోషంగా ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటున్నాను. మరియు ఇక్కడ దేవాలయ చరిత్ర అంటే ఇది ఎప్పుడు ప్రతిష్టాపన చేసింది ఎవరికి తెలియదు. గత కొన్ని రోజుల క్రితం నేను వేరే ఈ దేవాదాయ శాఖ వాళ్ళకు అడిగితే ఇది రాములవారు ప్రతిష్టాపన చేసింది గత సంవత్సరాలు 1400-1500 సంవత్సరాల క్రితంది అని చెప్పడం జరిగింది. ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. మొదటగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. వేములవాడ రాజన్న స్వామి, యాదాద్రి నరసింహస్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, కీసర రామలింగేశ్వర స్వామి వంటి దేవాలయాలు, దేవుళ్ళు అందరి నోళ్లలో ఉంటాయి. అసలు తెలియని దేవుళ్ళు, దేవాలయాలు అనేకమున్నాయి. అదే కోవకు చెందిన దేవాలయం వెలుగులోనికి వచ్చింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ దేవాలయాన్ని పునరుద్ధరించే పనులను చేపట్టారు. నిజామాబాద్ జిల్లా జన్నెపల్లిలో పురాతన దేవాలయంను ఆధునీకరిస్తున్నారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. కాగా కీసర శివాలయం, జన్నెపల్లి శివాలయం ఒకేలా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రాముల వారు ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళిపోయేటప్పుడు స్థాపించినటువంటిది ఇది. అక్కడక్కడ కొన్ని విగ్రహాలను వదిలిపెట్టిపోయింది. అలాంటప్పుడు దీన్ని
ఇప్పుడు 50 సంవత్సరాలు, ఇప్పుడు 60-100 సంవత్సరాల నుంచి దీని చరిత్ర నడుస్తుంది. అంతకుముందు మామూలుగానే ఉండేది. ఆ 100 సంవత్సరాల నుంచి కూడా 50-60 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ చేస్తారు. కొన్ని 10-15 గ్రామాలకు అన్నప్రసాద దానం చేస్తారు. ఆ నుంచి ఇప్పటిదాకా కూడా అదే నడుచుకుంటూ వస్తుంది. ఇక దీనికి డెవలప్ కొరకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు కొన్ని 100 కోట్ల రూపాయలతోటి దీన్ని డెవలప్ చేస్తూ ఇంకా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ ముందుకు పోవాలని కోరిక. మల్కాజ్గిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అడుగడుగున ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయ పనులు చేపట్టారు. ప్రధాన ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారాలు తుది మెరుగులు దిద్దుకున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నాటి దేవాలయం తమ గ్రామంలో ఉందని తెలిసిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు శ్రీరాముడే ఇక్కడ నడిచాడని తెలిసి సంతోషిస్తున్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించి గ్రామస్తులతో చర్చించి ఈ విషయాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి చేరింది. గ్రామస్తులతో చర్చించడంతో ఈ విషయం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి చేరింది. దేవాలయాన్ని సందర్శించి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు సంసిద్ధం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు ఆనందం పట్టలేకపోయారు. దేవాలయం అభివృద్ధితో పాటు చుట్టూ ఉన్న 3 ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించారు. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ. మన అంతలోనే అదే కాదు, ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమం మంచి పార్కింగ్ కోసమని ఈ ముందంతా టైల్స్ అన్ని మంచి గ్రానైట్ వేస్తున్నారు. తను గ్రానైట్ అంటే ఒక పెద్ద లోడ్ తీసుకుని గ్రానైట్ వేపిస్తున్నాడు. మంచి ఒక గార్డెన్ పెట్టాలని, వాటర్ ట్యాంక్ కట్టాలని. మన పక్కనే ఈ నల్ల పోచమ్మ ఉంది. ఆ పోచమ్మ తల్లికి కూడా చుట్టుపక్కల అవార పారి కూడా కట్టిస్తున్నారు. వాడ కూడా వాటర్ ట్యాంక్ ఇవన్నీ కనెక్షన్ చేస్తున్నారు. మరి మా గ్రామం అదృష్టంగా భావిస్తున్నా నేను. ఎందుకంటే మా ఊరు అల్లుడు గారు, మరి మేము ఆనాడు ఏదో అనుకున్నాం, కానీ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే అది సాధ్యం కాని పని. మరి వారు ఆ శంకరుడి దయ వారికి ఇచ్చినట్టున్నాడు. వారు ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. మా గ్రామ ప్రజలందరి తరఫు నుంచి, గ్రామ కమిటీ తరఫు నుంచి మేము వారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటాము. మరి ఈ ఫస్ట్ నాడే, త్వరలో ఈ ఫస్ట్ నాడు మరి మేడం కవిత గారు, ఇంకా ఎమ్మెల్సీలు గారు, ఇంకా దాదాపు పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకొచ్చి ఏదో పెద్ద సంకల్పం ఉంది, తను ఏదో చేయాలని కోరిక ఉంది. ఈ శివాలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు ఒక పెద్ద మెర్క్యూరీ లైట్స్ 20-30 లైట్లు కూడా చెప్పడం జరిగింది. ఈ రోడ్డు కూడా చుట్టూ ఏదైతే మట్టి రోడ్డు ఉందో ఆ మట్టి రోడ్డు మొత్తం కంప్లీట్గా సీసీ రోడ్డు మార్చాలని తన ఉద్దేశం ఉంది. ఈడికల్ గ్రామ పంచాయతీ వరకు మరి ఆ కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా మన జన్నపల్లి, మన కమాన్ నుంచి జన్నపల్లి చౌరస్తా వరకు సెంట్రల్ లైటింగ్ కూడా ప్రపోజల్ తాను ఎమ్మెల్సీ గ్రాంట్ కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏదో నిధులు తీసుకొచ్చి ఇక్కడ మాకు చేయాలని తన సంకల్పం ఉంది. వారికి మేము ఎన్ని జన్మలెత్తినా మేము రుణపడి ఉంటాము మా గ్రామం తరఫు నుంచి. అది ఆ కార్యక్రమం తనలో మనసులో వచ్చింది, చేస్తున్నాడు. మేము వారికి హృదయపూర్వకంగా మా ఊరి అమ్మాయి, మా ఊరు అల్లుడు, మేము ఆ కార్యక్రమంలో అప్పుడు అనుకున్నాము దేవుడు ఎప్పుడైనా వరం ఇస్తాడు అనుకున్నాం. ఆ వరం అనేది ఇప్పుడు మాకు అర్థమైపోయింది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాడే ఎవరు సాధ్యం కాదు. వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు, వారి కుటుంబానికి ఎల్లవేళలా భగవంతుడు ఆ శంకరుడి వల్ల మంచిగా చూడాలని కోరుకుంటూ మా గ్రామ ప్రజలందరూ వారికి ఎప్పుడు ధన్యవాదాలు రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా తెలంగాణ టీవీ వారికి, మరి వారు హైదరాబాద్ నుంచి ఈ ప్రెస్ సందర్భంగా
ఈ గుడిని తెలియజేయాలని చెప్పి తన సంకల్పం ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం మరి చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి అంటే ప్రతి సంవత్సరము మహాశివరాత్రి జరుగుతుంది ఇక్కడ. మహాశివరాత్రి అంటే కుస్తీల పోటీలు కావచ్చు, అన్నదానం కార్యక్రమం కావచ్చు. ఈ 10 గ్రామాల నుంచి విపరీతమైన జనం వస్తుంటారు. మరి ఈ గుడిని చూసి రేపు వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోతారు, అరే ఇంత పెద్ద గుడి ఇప్పుడు ఇన్ని రోజులు ఏముండే ఇప్పుడు ఏమైందని ఆ పరిస్థితికి వస్తుంది. మరి అదే కాకుండా కార్తీక పౌర్ణమి నాడు కూడా మరి మహిళలు పెద్ద ఎత్తున దీపారాధన చేస్తారు. పెద్ద ఎత్తున మామూలు కాదు ఇది. ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఆశ్చర్య రీతిలో వారు మరి కట్టిస్తున్నారు. మార్చ్ 1న శివాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరు కానున్నారు. విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సభాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం. ఇది 100 సంవత్సరాలైందో, 200 అయిందో, 500 అయిందో, 1000 సంవత్సరాలైందో మాకు తెలియదు. మా నాన్నలకు తెలియదు, మా తాతలకు తెలియదు, మా ముత్తాతలకు కూడా తెలియదు. ఈ గుడి స్థాపించి మేము పుట్టి నుంచి అంతే ఉంది శివాలయం. అయితే హనుమంతన్న గారు ఏం చేశారంటే సేమ్ ఇలాంటి గుడే కీసర్లో ఉందని చెప్పడం జరిగింది. మేము పోయి ప్రత్యక్షంగా చూసి రావడం జరిగింది. చూసినాం సేమ్ ఆ గుడికి ఈ గుడికి ఏం డిఫరెన్స్ లేదు. దీన్ని సరే మాకు చేతైన కాడికి కొందరు హనుమంతరావు సారాల ఆర్థిక సాయంతో దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మాకు కూడా తెలియదు. రాముడు స్థాపించినట్ట 15-20 ఉన్నట్టు మా ఊహాగానాలు. దీన్ని అభివృద్ధి చేసుకున్నామంటే ఏదో మాకు పూర్వజన్మ కృతం అనుకుంటున్నాం. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ